హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చకచక చికెన్ కీమా కూర వండేసుకుందాం. ఈ అమెరికాలో గ్రౌండ్ చికెన్ అని ఇలా దొరుకుతుంది. దాన్ని కడగండి, కడగడం చాలా కష్టం, సగం చికెన్ పోతుంది. సో నేను పర్డ్యూ వాడికి కాల్ చేసి అడిగితే అది శుభ్రంగా వాష్డ్ మీటే, అది మళ్ళీ చికెన్ డార్క్ మీట్ అంటే థై ఏరియా నుంచి చేసే చికెన్ అని చెప్పారు. సో మీరు ఏ టెన్షన్ లేకుండా చక్కగా వాడుకోవచ్చు. ఇదిగోండి, నూనె అయిపోయింది. జీడిపప్పు ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మాయి తినదో, అబ్బాయి తింటాడు. వాడి కోసం పులి జీడిపప్పులు ఆమెకు ముక్కలు వేస్తే మరి అడ్డు వస్తాయి కదా, వేయలేదు. సో ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసాను, కరివేపాకు. ఆ ప్యాకెట్కి ఒక 2 రూపాయలు పడతాయి ఈజీగా. కొంచెం నూనె ఎక్కువ వేస్తుంది, అంటే మామూలు కన్నా కొంచెం ఎక్కువ వేస్తుంది, బాగుంటుంది. అయితే మరీ పొడి పొడిగా ఉన్నట్టు వచ్చేస్తుంది చికెన్, బాగోదు. సో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసాను. యాజ్ యూజువల్ మనం ఉల్లిపాయ తొందరగా వేసుకోవడానికి ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేస్తున్నాము. కొంచెం పసుపు వేస్తున్నాం. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కూరకి, చికెన్కి సరిపడా వేసేస్తున్నాం. అనుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఇంకొంచెం వేసుకోండి. నేను ఇప్పుడే ఫ్రీజర్ నుంచి తీసాను, తీసేపు అయినాక ఇంకొంచెం వేస్తాను. ఒక 10 నిమిషాలు హై మీద వేయించుకున్నాక ఈ మాత్రం అయినాయి ఉల్లిపాయలు. మరీ నల్లగా ఏం అవ్వలేదు, బ్రౌన్గా అయింది. ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడా ధనియాల పొడి, కారం వేసేస్తున్నాం. 1 నిమిషం వేపుకుంది. ఇప్పుడు ఏమి వండేటప్పుడు ఎందుకు పాలకూర వేయకూడదు కొంచెం అని అనుమానం వచ్చింది. మామూలుగా నేను వేయనండి, ఇవాళ యాడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మీరు కావాలంటే స్కిప్ కొట్టేయండి. మరీ ఎక్కువ ఏమైంది, కొంచెం ఇస్తా, మంచిది కదా. ఫ్రోజన్ పాలకూర వాడేస్తున్నాను. అది కూడా అంత వేసాను ఇవాళ, చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం నీళ్ళు, కొంచెమే, ఎంత పావు గ్లాస్ కూడా ఉండదండి. ఇది వేగుతుంది కదా, కొంచెం నీళ్ళు పోసుకున్నాం అలా అంతే. ఇప్పుడు కింద నుంచి మసాలాని బాగా తిప్పుకుంటాం. చూసారు కదా, కింద నుంచి మసాలా చక్కగా కలిపేసుకున్నాం. సో ఇప్పుడు అడుగు ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చికెన్ కీమా వేసేస్తున్నాం. నేను అంతా వేయట్లేదండి, ఒక 4 బర్గర్లు సరిపడా కట్లెట్ అయ్యేటట్టు చికెన్ ఉంచేసుకుంటున్నాను. లంచ్ బాక్స్లో పనికి వస్తుంది అన్నమాట. ఇది పెద్ద ప్యాకెట్ అనుకుని చాలా కూర అవుతుంది. ఇలా శుద్ధలా ఉంటుందండి. ఆ నీళ్లు పోసామే, అది దీన్ని సెపరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. చెప్పుకున్నాం. ఈ శుద్ధని ఇరక్కొట్టేయాలండి, అట్లా శుద్ధలా ఉంచొద్దు. ఇలా కొట్టుకుంటాం కదా, అలా కొట్టుకోండి. ఇలా చేసుకున్నాం కదా, ఇంకా ఒక్క చుక్క ఇలా నీళ్ళు చిలకరించుకున్నాం. సో దట్ అది శుద్ధలు కాకుండా ఉంటుంది.
ఇందాక ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకుందామండి. అది మూత పెట్టేశాను. ఇప్పుడు మన అమెరికా స్టవ్ మీద 4 లేదా లో మీడియంలో పెట్టుకుందాం. ఓకేనండి, ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం. ఓకే అండి, లెట్స్ సీ. కొంచెం నీళ్ళు పోయటం వల్ల ఉడికింది కదా. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. మేక్ ష్యూర్ ఎక్కడ పింక్గా చికెన్ కనపడకుండా చూసుకోవాలండి. అందుకనే అట్లా అశుద్ధం లేకుండా చూసుకోవాలి. నీళ్ళన్నీ ఆల్మోస్ట్ పోయినాయండి. మీరు కావాలంటే ఈ టైంలో ఒక కోడిగుడ్డు కొట్టి కొంచెం పెప్పర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేయచ్చు. అది ఒక టేస్ట్. లేదు జస్ట్ ఇలానే తింటానంటే ఇలానే ఉంచుకోవచ్చు. కొంచెం మంట పెంచాను. ఇప్పుడు మొన్న ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది, దాన్ని కొంచెం వేసేస్తాను. కొత్తిమీర కడిగి రెడీగా పెట్టుకోండి, కొంచెం తురివి అది కూడా వేసుకోవచ్చు. కట్టేసే ముందు వేయండి. నేను వాళ్ళు వేయట్లేదు, పాలకూర ఉంది కదా, కొత్తిమీర వేయట్లేదు. ఇప్పుడు మంట హైలో కొట్టి పెట్టుకున్నాం కదండి కొంచెం. సో నేను ఈ మూత వేసేస్తున్నాను. ఆ హైకి ఉన్నంత కొంచెం వేగిపోతుంది అనమాట. ఆ మూత వేస్తే మసాలా బాగా కూరకు పడుతుంది. అంతేనండి, చక్కగా వేడివేడిగా చికెన్ కీమా రెడీ అయిపోయింది. చపాతీలో రోల్ చేసుకుని తినేయండి, లేదా అన్నంతో తినేసేయండి. ఓకేనా? బాయ్ అండి.